అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దోమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నాం కానీ ఎమర్జెన్సీ రాజ్యం తెస్తారని అస్సలు అనుకోలే. ఇప్పుడు గట్లనే నడుపుతాంది మన తెలంగాణలో. జనం చెప్తున్న మాట సర్కార్ను నిలదీయ పాపం. ఇక నడ్జాన్ రాత్రి అరెస్టులు, కేసులు, లాఠీ చార్జులు గిదే కథ అవుతున్నది. మన విలేకరులే తీసుకోరాదు. 2 ఏళ్ల సంధి షేయిపాటి పాలనలా ఎంత అరిగోసపడ్డరు. ఓ దిక్కు రేవంత్ సారేమో ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని అంటాడు. కానీ ప్రజాపాలన ఎట్లుంటుందో 2 ఏళ్ల సంధి కండ్లారా చూస్తూనే ఉన్నాం. సర్కారును గట్లెట్లా అని నిలదీస్తే చాలు ఇక డైరెక్ట్ అరెస్టులే ఎత్తాన్లు, జైళ్ళకే పంపుతారు. రైతులను గట్లనే వేసిర్రు, యూనివర్సిటీ విద్యార్థులను జైల్లేసిర్రు, నిలదీసిన నిరుద్యోగులను గోసవుచ్చుకున్నారు. ఇక ఈ లేఖలు అయితే 2 ఏళ్ల సంధి నరకం అంటే నరకం చూయిస్తుర్రు. అసలు ఈ లేఖలంటే జనం దిక్కు మాట్లాడేటోళ్ళు. అసొంటి మీడియా మీద మన రేవంత్ సర్కారు ఎట్లా కచ్చగట్టిందో చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏదో వార్త వేసిర్రని ఎన్టీవీ విలేకరులను రాత్రిపూట దొరకబట్టి బొండికే పట్టుకొని మరి పోలీస్ టౌన్ కు పట్టుకుపోయారు కాదా? అంతెందుకు అరెస్ట్ అయిన విలేకరే ఏమంటుండో ఇనుర్రి మీరు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలిచిందని చెప్పాలి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఒకవేళ సిట్ వేశారు, మేమేమన్నా ఇదేమన్నా అంతర్జాతీయ దొంగతనమా, తెలుగు నోట్ స్కామా, దీని మీద ఉగ్రవాద చర్య, ఇది దీని మీద సిట్ వేశారు. ప్రజలు గుర్తించాలి. దీనికి సంబంధించి చట్టం మా పక్క నుండి మాకు దీనికి సంబంధించి మాకు న్యాయం జరిగినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గడిచిన 24 గంటలుగా చాలా రకాలుగా పోలీసులు అయితే ఇబ్బందులు పెట్టారు. నిజానికి నాకు గాని మా ఇన్పుట్ ఎడిటర్ గాని దీంట్లో ఎలాంటి సంబంధం అయితే లేదు. అన్యాయంగా అక్రమంగా పోలీసులు మా పైన పలు సెక్షన్ల కింద పెట్టి మమ్మల్ని చాలా హరాస్ చేశారు. ముందే ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారమే క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ తప్పు చేయలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎలాంటి వార్తా ప్రసారాలు చేయలేదు. ఇది వాస్తవమా కాదా? కేసీఆర్ సార్ పాలనలా అసలు ఈ లేఖలు గిట్ల గోసపడ్డరా, గిట్ల బయట పడ్డరా, గిట్ల బెదిరింపులైన వాళ్ళకు? బీఆర్ఎస్ ప్రభుత్వము మీడియాకు ఇజ్జత్ ఇచ్చేది. వాళ్ళు ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా వార్తలు రాసినా గట్ల కాదు గిట్లా అని ఖండించేది. గిట్లా నెరి అద్మానంగా మాత్రం అరెస్టులు గిరెస్టులు లేకుండే. కానీ ఇప్పుడు ఏమాయే? ఏమంట షేయిపాటి అధికారంలోకి వచ్చిందో అప్పటి సంధి ఇలేకల గొంతు మీద కత్తి వెట్టనే ఎత్తాన్లు. సర్కారు చేస్తున్న తప్పులను నిలదీసినందుకు అరెస్టులు చేసిర్రు. మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా వాళ్ళను పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పిపిచ్చిర్రు, ఏడిపిచ్చిర్రు, గోస ఉట్టిచ్చిర్రు. పిఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్. మీరు కూర్చున్నాం మరి ఘోరం చేస్తున్నారు మీరు. సార్ మీరు ఆపాలి సార్, పోలీసులు ఆపాలి మీరు. మరి స్టేషన్లో సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా? రేవంత్ సర్కార్ వచ్చినాక ఇలేకల మీద బొచ్చడి కేసులు పెట్టిర్రు. గన్ని కేసులు పెట్టినా ఒక్కటంటే ఒక్కటి కూడా రుజువుగానే గాలే. కోర్టులే తిట్టినే సర్కారును. ఇక సజ్జనార్ సారైతే గట్లనే ఉంటది, గట్లనే గుంజుకోబోతాం, గట్లనే అరెస్టులు చేస్తామని ఎంత ఘోరంగా మాట్లాడిండోల్లా. చట్టం తను పడి చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా.
ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని అయితే వాళ్ళ ఇళ్ల పైన దాడి చేయొచ్చు. ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. నోటీస్ కావాల్సింది అంతే, నోటీస్ ఇస్తాను, రావాలి, వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను, ఏముంది చట్టం. వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్ లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేయొచ్చు సార్. అసలు ఒక్క నోటీస్ కూడా ఎవరికి ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడానికి చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను, నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. ఈ సార్తోని ఇట్లా మాట్లాడిచ్చింది ఎవలో లోకమంతెరికే, చిన్న పోరన్కి కూడా సమజైతది. మరి గింత తెగబడుడు చూసి జనాలే నోరొల్లే పెడుతురు కాదు. వార్తలు ఇప్పుడు వార్తలు రాసుడు కూడా తప్పేనా? అంటే ఎప్పటికీ భజన చేసుకుంటేనే ఉండాలనా ఏంది? భజన చేసేటోళ్ళు మంచోళ్ళు, పాలనలా తప్పొప్పులు బయట పెట్టేటోళ్ళు దొంగలన్నట్ట. మరి టెర్రరిస్టులను చూసినట్టే చూస్తురేందోల్లా అద్మానం కాకుంటే. కారు గుర్తుతోని ఎమ్మెల్యే అయ్యి అటెంక కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు ఎవరో మీకు కూడా ఎరికే కదా. మొత్తం 10 మంది షేయి పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక గట్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆ పదవిలకెళ్ళి తీయాల్సిందే అని బీఆర్ఎస్ కొట్లాడుతున్నది కదా. ఇక స్పీకర్ సారు బేస్తారం నాడు 2 ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకున్నాడు. మరి ఏ నిర్ణయమో ఏమో మీరే తెలుసుకోవాలి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు షేయి పార్టీ కండువాలు కప్పుకున్నారు కదా. వాళ్ళు కాంగ్రెస్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ షరీకైనమని చెప్పుకున్నారు, కండువాలు కూడా కప్పుకున్నారు. ఇక ఒక షేయి పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీల షరీక్ అవుడు తప్పే కదా. ఇక ఈ ఎమ్మెల్యేల మీద స్పీకర్ సార్ విచారణ చేసిండు. నిజంగా వీళ్ళు పార్టీ మారి రాలేదా అని ఎంక్వైరీలు అవన్నీ చేసిండోల్లా. ఇదివరకు 5 ఎమ్మెల్యేలను విచారణ చేసిన స్పీకర్ సారు వాళ్ళ పార్టీ మారలేదని చెప్పే కదా. ఇక ఇప్పుడు ఇంకో 2 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సారును కాలే యాదన్న సారు, వీళ్ళ మీద కూడా స్పీకర్ సారు తీర్పు చెప్పిండోల్లా. అసలు 5 కాదు, ఈ 2 కూడా పార్టీ మారలే, షేయి పార్టీలో లేరు, బీఆర్ఎస్ లనే ఉన్నారని తేల్చేసినట. ఇక 10 మంది ఎమ్మెల్యేలలా 7 మీద స్పీకర్ సారు తీర్పొచ్చింది. మరి ఇంకో 3 సంగతి ఏందంటారా? వాళ్ళ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయట. ఆ 3 ఇట్లా కడియం శ్రీహరి సార్ ఉన్నాడు, డాక్టర్ సంజయ్ సార్ ఉన్నాడు, దానం నాగేందర్ సార్ ఉన్నాడు. ఇక కడియం శ్రీహరి సార్ అయితే నేను బీఆర్ఎస్ లనే ఉన్నా అని చెప్పుకొస్తాడు. సంజయ్ సార్ అయితే ఊయలేదు కుయలేదు. దానం నాగేందర్ సార్ మాత్రం నేను బరాబర్ షేయి పార్టీలోనే ఉన్నా అని 1కి 2 మాటలు చెప్పిండు. మరి వీళ్ళ మీద స్పీకర్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఎన్నడు తీసుకుంటాడో తెలియాల్సి ఉన్నది. లెక్కకైతే సుప్రీంకోర్టు ఇదివరకే స్పీకర్ సార్ మీద నోటీసులు ఇచ్చింది. కోర్టు చెప్పినట్టు చేతలేడని నెల రోజులల్లా ఈ ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయినా గాని ఇప్పటికీ 7 ఎమ్మెల్యేల మీదనే నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళను ఎమ్మెల్యే పదవులకెళ్ళి తీసేయాలన్న పిటిషన్ ను కొట్టేసిండు. ఇప్పుడు మనం ఆసిఫాబాద్ దిక్కు పోదాం రారి. ఆడ ఒక పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ పోతారు, డీజిల్ పోతారు కదా. కానీ ఆ బంకులో మాత్రం చాలా విచిత్రమైన బంక్ అట. ఆడ పెట్రోల్ డీజిల్ పోయారట. ఆ పెట్రోల్ బంకులా పెట్రోల్ పోయకుంటే ఇంకేం పోతారంటారా? అగో గా అన్న చూయిత్తుండు చూడుని మీరే. గిరేగా పెట్రోల్ బంకు ఆసిఫాబాద్ లోనే ఉన్నది. ఇక్కడ పెట్రోల్ పోయమంటే ఏం మొత్తంలో చూస్తారా? ఆగో బాటలను చూసిరా? పెట్రోల్ బంకులకెళ్ళి బండ్లల్లా కార్లల్లా నీళ్లు పోతారు. ఇక చెప్పు కథ. పాపం గీన పెట్రోల్ బండిలా పెట్రోల్ పోయించుకుంటే ఆ బండి సగం దూరం అయిపోయిందట. ఏందబ్బా అని చెకింగ్ చేస్తే ఈ నీళ్ళ రామాయణం బయటపడ్డది. అందరి ముందు చెకింగ్ చేస్తే ఇగో గిట్ల నీళ్ళు వెళ్ళినాయి. అసలు ఏమైందో చెప్పుతామే. రాజేష్ నా గురు కూడా వీళ్ళు అలానే క్రికెట్ చూసుకుని నేను బండి ఆపేసరికి నేను బండి దొరుకుకుంటూ వచ్చిన. చూడండి నేను పెట్రోల్ పోపించి నేను ఆల్రెడీ చైతన్య కాలేజీ కూడా దాంట్లో బండి ఆపేసరికి ఒకసారి ఎందుకు బండి ఆఫ్ అవుతుందని నేను చెక్ చేస్తే ఆల్రెడీ నీళ్ళు వెళ్ళినాయి. పానీ వెళ్ళేసరికి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మామ మాకు ఇట్లా అయింది కదా అంటే ఇక్కడ మండి కాడ ఉన్నాం ఒకసారి రారా అంటే ఆడికి నేను చౌక్తో పోయేసరికి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే మొత్తం నీళ్ళు వెళ్ళినాయి. మొత్తం ఈ పైన మళ్ళీ ఆలోచన ఇంజన్ కూడా ఖరాబ్ అయిందనుకో మొత్తం ఇదే ఆగనట కాదు. ఈ పెట్రోల్ బంకులకు ఏ మగడు పోతున్నదోలా పెట్రోల్ కు బదులు నీళ్లు పోసినేంది. నీళ్లతోని పోయే కార్లు బండ్లు ఏమన్నా కనిపెడదామని అనుకుంటుర్రా వీళ్ళు?
అరే పైసల కోసం వీళ్ళ బండ్లను కార్లను ఖరాబ్ చేసుడైంది. ఎంత అన్యాయం అసలు. నమ్మకంతో 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్న పాపానికి బండ్లనే ఖరాబ్ చేసి పెడతారు. ఇగో పెట్రోల్ వేరుతో మోసం చేసే గిసంటోళ్లను ఏం చేసినా పాపం లేదనిపిస్తున్నది. గిసంటు మోసగాలను చేయబట్టి నియతకుండే బంకోళ్లను కూడా అనుమానపడాల్సి వస్తుంది. ఏ మనుషులు ఏమో वो ले लो जी, वो बाटल ले लो, पहले का बाटल ले लो।